టీచర్స్ అంటే ప్రశాంత మైండ్ మైండ్తో స్కూల్కెళ్ళి పిల్లలకు ఆడుతూ పాడుతూ పాఠాలు చెప్పే వృత్తి. అది కాస్త ఇప్పుడు కోర్ట్ కేసులు, పెండింగ్ బిల్లులు, ఆర్థిక సమస్యలు, వృత్తిపర సమస్యలు, ప్రమోషన్లు, బదిలీలు, ఆన్లైన్ పనులు, పిల్లల ఆన్లైన్ హాజరులు, టీచర్స్ ఆన్లైన్ హాజరు, గూగుల్ షీట్స్ నింపటం, బడిబాట కార్యక్రమం నిర్వహించటం, ప్రతి సంవత్సరం మొక్కలు నాటించే కార్యక్రమం చేయడం, పిల్లలను ఉదయం నుండి సాయంత్రం వరకు బడిలో కంట్రోల్ చేస్తూ కాపాడడం, విద్యార్థులను పల్లెత్తు మాట కూడా అనకుండా సిలబస్ పూర్తి చేయటం, పొరపాటున ఒక మాట అన్నా వారి తల్లిదండ్రులు గొడవకు వస్తే వారు అన్న మాటలు పడడం, చీటికి మాటికి అధికారుల తనిఖీలు, టీచర్స్ మాత్రమే విధుల పట్ల చిత్తశుద్ధి లేనట్టు నిఘాలు, ప్రభుత్వం ఇచ్చే రూ. 75కు బడిబట్టలు ఎవరు కొడతారో అని వెతకటం, వాటిని పంపిణీ చేశాక నాకు సైజు సరిపోలేదు అంటే సముదాయించి చెప్పటం, టాయిలెట్స్ దగ్గరుండి శుభ్రం చేయించటం, వారిని వంట మంచిగా చేయాలి అని రోజు చెప్పటం, రాగి జావ పోయటం, గుడ్డు పెట్టిన రోజు పిల్లల గొంతులో ఇరుకుతుందేమో అని భయపడి గుడ్డు ముక్కలు చేసి తినేలా చేయటం, వేడివేడి పప్పు గంజులో పడిపోతారేమో అని టెన్షన్ పడడం, అందుబాటులో లేని భూమి వివరాలు ఇప్పుడే ఇవ్వమంటే హైరాన్ పడుతూ సేకరించి ఇవ్వటం. అందుకే తెలుగు రాష్ట్రాల్లో బీపీలు, షుగర్ వ్యాధులు ఎక్కువగా టీచర్స్కి రావడం. ఎలాంటి ఉద్యోగం ఎలా మారిపోయిందో. భవిష్యత్తులోనైనా ప్రతి ఉపాధ్యాయుడు స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ పాటలు చెబుతూ పిల్లలని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం రావాలని కోరుకుంటున్నాను.